ఎదుట నిలబడి భూమి మీద చేసిన పనులకు జవాబు చెప్పాలి. మనుషులు భూమి మీద జవాబు చెప్పాలని బయటకు చెప్పుచున్నది ప్రియ సహోదరులారా. అయితే మనిషి భూమి మీద జవాబు లేనప్పుడు, భూమి మీద మనిషికి జవాబు లేనప్పుడు ప్రియ సహోదరులారా, వారు దేవుడి ఎదుట నీతిమంతులు అవ్వలేరు, దేవుని ఎదుట వారు సమాధాన పడలేరు. అందుకే మిమ్మల్ని నన్ను సమాధానపరచుటకు దేవుడి లోకంలోకి మానవుడిగా వచ్చి మనిషి చేసిన ప్రతి అతిక్రమమును, పాపమును దేవుడు తన మీద వేసుకొని ఆయన శిలువలో మరణించాడు, మరణము నుంచి తిరిగి లేచాడు. ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని క్షమించమని అడిగి సమాధాన పడతారో వారిని దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనిషికి ఉచితముగా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఉచితముగా రక్షణ పొందినట్లు, మీరు ఉచితముగా నెమ్మది పొందినట్లు యేసుక్రీస్తు వారు మీ కొరకు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి ఉన్నాడని, దేవుడు శాంతిని సమాధానము ఇచ్చుటకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని బైబిల్ చెప్పుతున్నది. ప్రయాసముతోటి భారముతోటి ఉన్న సమస్త జనారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుకు వచ్చిన యెడల ఆయన మీకు శాంతిని సమాధానమును అనుగ్రహిస్తాడని బైబిల్ చెప్పుచున్నది. దయచేసి మనుషులు పాపమును విడిచిపెట్టి మోసమును, అసత్యమును, దొంగ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు, మోసపూరితమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మనుషులు ఎదుటి వాడిని దోచుకోవటం మానేసి వారు నిజముగా వారు నీతిని అనుసరించి బ్రతికితే ఈ భూమి మీద సమాధానం వస్తుంది. కానీ మనుషులు అలాగూ చేయలేరు, అలాగూ సమాధానాన్ని వారు అనుసరించలేకపోయారు, దేవుడి నీతిని వారు జరిగించలేకపోయారు. సమాధానం లేదు, అబద్ధం ఉన్నది, మోసం ఉన్నది, అగాధాలు ఉన్నవి, గొడవలు ఉన్నవి. మనిషి విచ్చలవిడిగా తాను విర్రవీగుతూ బ్రతుకుతున్నాడని బైబిల్ చెప్పుచున్నది. అనేకులు త్రాగుడికి బానిసలుగా ఉన్నారు, అనేకులు మద్యములకు బానిసలుగా ఉన్నారు, అనేకులు డబ్బుకి బానిసలుగా ఉన్నారు, అబద్ధములకు, మోసములకు మనుషులు బానిసత్వంలో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వ్యక్తిని వాటిని విడుదల చేయటకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన మానవుని యొక్క పాప భారమును తన మీద వేసుకొని శిలువలో మరణించాడు. కాబట్టి ఆ మనిషిని క్షమించుటకు, ఆ మనిషికి సమాధానం ఇచ్చుటకు, ఆ మనిషికి నిరీక్షణ ఇచ్చుటకు దేవాది దేవుడు ఈ లోకంలోకి మానవుడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మనిషిగా ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది. ప్రియ సహోదరులారా, నీకు నాకు సమాధానం ఇచ్చుటకు, అందుకే ప్రయాసముతోటి, సమాధానం లేక భారముతోటి, పాప భారముతోటి ఉన్న వ్యక్తి నీకు దేవుడు నిరీక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనుషులు తమ గర్వాన్ని విడిచిపెట్టాలి. తమ గర్వము, నేను నీతిమంతుణ్ణి, నేను మంచివాణ్ణి అనే గర్వాన్ని విడిచిపెట్టాలి. లేని పక్షంలో ప్రతి వానికి కూడా దేవుని ఎదుట తీర్పు ఉన్నది. దేవుని ఎదుట ప్రతి వానికి దేవుని ఎదుట ఉగ్రత ఉన్నది. దేవుని ఎదుట మనిషికి నిరీక్షణ లేదని బైబిల్ చెప్పుచున్నది. ప్రియ సహోదరులారా, దయచేసి ఈ మాటలు దేవుని యొక్క సత్యమును మీకు తెలియజేస్తున్నాం. దేవుడు లోకమును ప్రేమించాడు అన్నప్పుడు ఆయన నిన్ను నన్ను సమానముగా ప్రతి వారిని ప్రేమించాడు. దేవుడి దగ్గర భేదభావం లేదు, కానీ మనుషుల దగ్గర భేదభావం ఉంటుంది. దేవుడి దగ్గర ఎటువంటి భేదభావం లేదు. ప్రియ సహోదరులారా, దేవుడు ప్రతి వారిని సమానముగా ఎంచి వారిని సమానముగా రక్షించాలి అన్నది దేవుడి యొక్క ఉద్దేశము. శాంతిని, సమాధానమును అనుగ్రహించి వారిని విడుదల చేయాలన్నది దేవుడి యొక్క ఉద్దేశము. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మీరు విశ్వాసం వచ్చిన యెడల మనిషికి నిరీక్షణ కలుగును, సమాధానము, నెమ్మది కలుగును. ప్రియ సహోదరులారా, సమాధానము మనిషికి చాలా అవసరం, మనిషికి నెమ్మది చాలా అవసరం. మిమ్మల్ని అనేకులు మోసం చేస్తుంటారు, అనేకులు మోసం చేస్తుంటారు, అనేకులు మిమ్మల్ని నిందించుంటారు, మాట్లాడుంటారు. కానీ మీరు సమాధాన పడకపోతే, మీరు ఆ వ్యక్తితోటి సమాధానం పడకపోతే మనిషికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ప్రియ సహోదరులారా, దయచేసి ఆలోచించండి. దేవుడి వాక్యం ఏమి చెప్పుచున్నదంటే ఈ లోకమంతయు కూడా దేవుని చేతిలో రక్షించబడటానికి సిద్ధముగా లేదు. ఈ లోకమంతయు కూడా డబ్బుని వెంబడిస్తూ ఉన్నది, ఐశ్వర్యాన్ని వెంబడిస్తూ ఉన్నది, సంపదను వెంబడిస్తూ ఉన్నది, తమ సుఖాన్ని వెంబడిస్తూ మనుషులు దేవుడి నీతిని జరిగించలేకపోతున్నారని బైబిల్ చెప్పుచున్నది. అందుకే దేవుడే మన తరపున నీతిని జరిగించడానికి ఆయన ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి మానవులందరి తరపున నీతిని జరిగించి వెళ్ళాడని బైబిల్ చెప్పుచున్నది. ఆ దేవుడి యందు విశ్వాసం ఉంచిన వానికి నిరీక్షణ కలుగును, ఆ దేవుని యందు నమ్మిక ఉంచిన వానికి సమాధానం కలుగును, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిరీక్షణతో బ్రతుకును అని బైబిల్ చెప్పుచున్నది. ప్రియ సహోదరులారా, మీకు నిరీక్షణ కావాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు రండి. ఆయన దినమంతా కూడా మనుషులకు నెమ్మదినివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు సమాధానముగా మనుషులను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. చూడండి, ఒక తల్లి బిడ్డను 9 నెలలు మోస్తే, కానీ దేవుడు ఒక మనిషి పాపమును
జీవితాంతం మోస్తాడు. మనిషి పాపమును ఆయన సిలువలో మోసాడు. నిత్యం వరకు కూడా ఒక మనిషి పాపాన్ని దేవుడు మోసి ఉన్నాడు. మీరు నేను పాపము నిమిత్తమై బాధపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో జరిగిన అన్యాయం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా తగిన న్యాయం చేసేటువంటి దేవుడు, ప్రతి వ్యక్తి కూడా న్యాయం తీర్చేటువంటి దేవుడు అని బైబిల్ చెప్తున్నది. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక దినాన న్యాయం చేయాలి అంటే ఈ రోజు మీరు దేవుడి ఎదుట సమాధానపడాలి. మనకు జరిగిన అన్యాయాన్ని దేవుడికి చెప్పినప్పుడు, దేవుడికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు ఆయన నీ తరపున దేవుడు నిశ్చయమైన మృతులను లేవనెత్తుతాడు. ఆయన దీనులను లేవనెత్తుతాడని బైబిల్ చెప్పుచున్నది. ఆయన మనుషులను లేవనెత్తువాడని బైబిల్ చెప్పుచున్నది. పాపము చేయువారు అందరూ కూడా యెహోవాకు అసహ్యులు, కీడు చేయువారందరూ కూడా దేవుడికి అసహ్యులు. పాపము చేయువారు దేవుడికి అసహ్యులు, మోసము చేయువారు దేవుడికి అసహ్యులు, దోచుకున్న వారు దేవుడికి అసహ్యులు. సహోదరులారా, ఇది దేవుడి యొక్క సత్యము, దేవుడి యొక్క వాక్యములో మీకు తెలియజేస్తాను. దేవుడి యొక్క వాక్యమును మీకు తెలియజేసిన సహోదరులారా, దేవుడి యొక్క వాక్యమును చూడండి. దేవుడి లోకమును ప్రేమించి ఆయన ఈ లోకమునికి వచ్చి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. మిమ్మలను నన్ను రక్షించుటకు దేవుడి లోకమునికి వచ్చి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. సహోదరులారా, దేవుడి ప్రేమను గ్రహించిన వాడు రక్షించబడతాడు. దేవుడి యొక్క నీతిని దేవుడి యొక్క నీతిని గ్రహించిన వాడు రక్షించబడతాడు. సహోదరులారా, మిమ్మలను దేవుడు ప్రేమించి ఈ లోకంలోకి రక్షణ ఇచ్చినట్టు వచ్చి ఉన్నాడు. ఆయన విశ్వసించిన వాడు రక్షించబడతాడని బైబిల్ చెప్తున్నది. ఆయన యొక్క నమ్మకం వారు దేవుడు సమాధానములు పొందుతారని బైబిల్ చెప్తున్నది. మనిషికి నెమ్మది లేదు, మనిషికి సమాధానం లేదు. సమాధానం ఇచ్చుటకు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. నెమ్మది ఇచ్చుటకు యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. సహోదరులారా, మనిషి ప్రయాసంతో భారముతో ఉన్నాడు. ఆ ప్రయాసము భారమును మనిషి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో వాడు నిరీక్షణను కలిగి రక్షించబడతాడని బైబిల్ చెప్తున్నది. మీకు సమాధానం కావాలి, మనుషులకి సమాధానం కావాలి, మనుషులకి నెమ్మది కావాలి, మనుషులకి రక్షణ కావాలి. ప్రియ సహోదరులారా, ఆ మనుషులకు రక్షణ ఇచ్చుటకే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన యేసు విశ్వసించండి, సమాధానములు విధించుటకు యేసు క్రీస్తు వారి లోకంలో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు మనుషుల్ని ప్రేమించున్నాడు. ప్రతి వ్యక్తిని కూడా సమానముగా ప్రేమించున్నాడు. ప్రతి వ్యక్తిని కూడా సమానంగా ప్రేమించి ఆయన ఈ లోకంలో